కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. ఇప్పుడు దోసపిండిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. యాక్చువల్గా పులిసిన దోసపిండితో వేసుకుంటే పొంగనాలు ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పొంగనాల పాత్రలో ప్రతి మౌల్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కలుపుకున్న పిండి వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి పొంగనాలను రివర్స్లో తిప్పి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే దోసపిండి పొంగనాలు రెడీ. పొంగనాలు ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. ఈ పొంగనాలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చూడండి.